హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయ్యప్ప స్వాముల కోసమని మా ఇంట్లో భిక్ష ఏర్పాటు చేశాను. ఏమేమి చేశానో మీకు చూపిస్తాను చూడండి. పాయసం, పప్పు, బంగాళదుంప కర్రీ, పులిహోర, నిమ్మకాయ పులిహోర, అప్పడాలు, వైట్ రైస్, పెరుగు, కొబ్బరి చట్నీ, దోసకాయ చట్నీ, సాల్ట్, బగారా రైస్. రైస్ని హాట్ బాక్స్లో పెడుతున్నాను. స్వాములు ప్యూర్ వెజ్ కదా, అందుకని బగారా రైస్ అండ్ బంగాళదుంప కర్రీ చేశాను. బగారా రైస్లోకి మసాలాలన్నీ లైట్గా వేసాను, ఏమీ లేదు. ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఏం స్వాములకు తగలకూడదు కదా, ఉల్లిపాయలు ఏం లేకుండానే చేశాను. పాయసంలో జీడిపప్పు అన్ని అమ్మవారి ప్రసాదం అన్నీ వేసి చేశానండి. చాలా బాగుంది. నెయ్యి కూడా వేసాను ఎక్కువ. కొబ్బరి చట్నీ పప్పులోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. దోసకాయ చట్నీ, ఫస్ట్ దోసకాయని ఫ్రై చేసి కాయలను వేపాను, ఫస్ట్ ముక్కలుగా కట్ చేసాను. చాలా బాగుంటుంది అలా చేసుకుంటే చట్నీ. పులిహోర నెక్స్ట్, ఇంట్లో పల్లీలు అవన్నీ ఎక్కువ వేసేసాను. నిమ్మకాయ పులిహోర, జీడిపప్పు కూడా వేసాను, క్యారెట్ తురుము అన్నీ వేసాను. చాలా బాగుంటుంది. కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. అప్పడాలు, పప్పులో ఏమీ లేదు, ఓన్లీ టమాటా పొడి, ఉల్లిపాయలు ఏమీ వేయకూడదు కదా పప్పులో. పెరుగు ఇంట్లోనే తోడు పెట్టాను నేను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. చల్లగా ఉంది కదా, వాతావరణం ఉంది చల్లగా ఉందని. ఎక్కువ మంది స్వాములకు కాదండి, ఓన్లీ నలుగురికే. నలుగురు స్వాములు, ఒక స్వామి శివుడు స్వామి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బ్యాగ్లో పెట్టుకొని వేరే స్వాములు వేరే రూమ్లో ఉంటున్నారు పీఠం దగ్గర, అక్కడికి తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ.